దేవుని యొక్క మహాత్మను బట్టి, దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి ఈ పునరుద్ధాన దినమున ఈ విధముగా మరొక సమయంలో మరొక దినమున మనందరినీ కూడా వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి దేవుడు ఆయన మహాకృప మన ఎడల ఇచ్చుగా చూపిస్తూ మరి సజీవుడిగా ఉంచి సజీవుడైన దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ యొక్క ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొని పొందవలసిందిగా ప్రభు ప్రార్థన అందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ పునరుద్ధానపై ఆరాధన మనము ప్రారంభించుకుందాం. మహాగణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్పవాడవు, జీవం గల దేవుడు, జీవాధిపతిమైన దేవుడు, మహిమ కలిగిన రాజు, మహిమ స్వరూపుడు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినమున మరొక సమయంలో ఈ విధంగా నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో మనందరికీ వచ్చిన పాట భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో అనే పాట పాడుకుని ప్రభుని కనపరుచుకుందాం. మరి అందరూ కూడా మరి గృహాలలో ఉంటూ భయముతో, దిగులుతో, చింతతో బాధపడుతున్నారు. కానీ దేవుడు మీకు భయం అన్నదే లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మరి దేవుని వాక్యములో 366 సార్లు భయపడకుము అని చెప్పి రాయబడి ఉంది. అంటే మరి ప్రతి దినము కూడా దేవుడు భయపడకని మనల్ని మరి బలపరుస్తూ మనకి ధైర్యాన్ని ఇస్తున్న దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ పాట పాడుకుని ప్రభుని కనపరుచుకుందాం.
ప్రభు మనతో నుండ భయము లేదుగా. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. శత్రువును చూసి విస్మయముందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా.
యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు ఉన్నదో ఈ బంధులెదురైనను ఎంత కష్టము వచ్చినా అయినను ఎన్ని బాధలు ఉన్నదో ఈ బంధులెదురైనను ఎంత కష్టము వచ్చినా అందరూ కలిసి ప్రభునామాన్ని కనపరుస్తున్నాం ఈ మాట చాలయ్యా అందరూ కూడా చెప్తున్నాం చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు మొదటి చేసినా ఆశలు కారినా రెండోసారి మనతో కలిసి ప్రభు నామాన్ని కనపరుస్తుంది బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు మోసి వేసినా ఆశలు కారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మాట చాలయ్యా, చాలయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ప్రతి వారు ప్రభు యొక్క నామాన్ని కనపరుస్తున్నారు. మనలో నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. మన చింతలన్నీ కూడా తీర్చి మనలో అనేక భయాన్ని కలిగించి మనలో అనేక ప్రతి ప్రతి విషయంలో కూడా సహాయం చేసిన దేవుడు కాబట్టి ప్రభుని కనబరుస్తున్నారు. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నిన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. యేసయ్యా నీ వందనాలు చెల్లిస్తున్నా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి. విజయానికి వందనాలు అయ్యా. మా జీవితంలో ప్రతి భయాన్ని తొలగించడానికి వందనాలు. నీ కృపడు, నీ శక్తిలో, నీ బలములో అన్ని కూడా మీరు సహాయం చేయబోతుంది. దాన్ని బట్టి నీ వందనాలు ప్రభు. స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, 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 స్తుతి, ఆరాధన.
యేసయ్యా నీకు వందనాలు ప్రభు. మా దేశం మీదకి వచ్చిన వైరస్ మీరు అయా నీ శక్తి గల నామములో దూరపరుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మనమందరం సంఘములుగా కూడి సమానతగా కూడి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు త్వరలో ఇస్తున్నారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు మార్గాలు ద్వారాలు మన ప్రాణం చేయబోతున్నారు ప్రభా. ఈ యొక్క దక్షిణ హస్తాన్ని మీరు మాకు తోడుగా ఉంచుతండి ప్రభా. ఆశ్చర్యకరంగా ప్రభా మేమందరము కూడా ఎంత కాలం నుంచి మీ మందిరం యొక్క తలుపులు ముయ్యబడేవానే ప్రభా. మీరు త్వరలోనే ఆ తలుపులు తెరిచి ఆయన మేమందరము నీ మందిరంలో చేరి మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నాము. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. నీ కృప ఎంతో గొప్పది అయ్యా. నీ శక్తి ఎంతో ఉన్నతమైనది ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. మా దేశం కోసం అయ్యా మరి ఎంతో మంది నాయన యేసయ్యా పోలీసు వారందరూ చాలా మంది నాయన ప్రయాసపడుతున్నారు. వారిని కూడా దీవించండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. త్వరలోనే ప్రభా నీ నామాన్ని స్థుతించి గణపరిచే భాగ్యం దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రతి బిడ్డలో అనేక భయమును అలచడిని ప్రభా యేసు శక్తిగా నామలు ఇప్పుడే దూరపరుస్తున్నారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరు దిగుల్లో ఉన్నారో ప్రభా, ఎవరైతే నాయన చింతిస్తున్నారో ప్రభా, చింతవద్దు నా మీద తిరిగడం నీ వాక్యం చదివిస్తున్న ప్రభా. మీరు స్తుతించడం ద్వారా మీ నామాన్ని గణపరచడం ద్వారా మాలో ఉన్న భయం దూరమైపోతుంది యేసయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన గొప్పవాడానికి వందనాలు, శక్తిమంతుడానికి వందనాలు, మహిమ కలిగిన రాజా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి. ఎవరు ఏ విధంగా నాయన మరి నాయన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు వారిని కూడా దర్శించండి. సింహ పిల్లలు లేవిగలవైనగా నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దువేయదని సెలవించిన విధంగా ప్రతి బిడ్డకి సమృద్ధిని దయచేయండి. ప్రతి బిడ్డకి సంతోషాన్ని దయచేయండి. ప్రతి బిడ్డకి సమాధానం దయచేస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ శక్తి ద్వారా, ఈ బలము ద్వారా, ఈ సహాయం ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆత్మీయ తండ్రి గారు, నాన్నగారు మన మధ్యలో ఉన్నారు కనుక ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధానం యొక్క శక్తిని పొందుకోవడానికి దేవుడు మనతో మాట్లాడేలాగున మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆత్మీయ తండ్రి గారు, నాన్నగారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట వారికి మనవి చేస్తున్నాను. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు. చేరువన్న మీ అందరికీ వందనాలు చెబుతున్నాను. ప్రభు మనకి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆత్మీయ తండ్రి గారు, నాన్నగారు మరి మనం వచ్చున్నారు కనుక ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధానం యొక్క శక్తిని పొందుకోవడానికి దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడబోతున్నారో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. సమయంలో నాన్నగారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, సమస్తము కలిగి చేసి ఏలిచిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ఈ భయంకర దినాల్లో, ఈ అపాయన దినాల్లో మనకి అందరికీ తెలుసు, రీతిలో చూసినట్లయితే వైరస్ వెంటాడుతూ ఉందని ఎంతోమంది భయపడుతున్నారు. అనేక మందిని అలాగా ఆ మరణానికి అప్పగిస్తూ ఉంది. ఇది ప్రభు మనల్ని కృప బట్టి మనల్ని ఏ రీతిగా కాపాడి మనల్ని ఆదరించి మనల్ని నడిపిస్తున్నారు కనుక ఆ ప్రభు కృపని జ్ఞాపకం చేసుకుంటూ మరి మందిరంలోకి రావడానికి వీళ్ళపైనా సరే ఇలాగ కలిసి మనం దర్శించడానికి ప్రవేశించిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో కనపరుస్తూ సూచిస్తూ
దేవుని ఆనందిస్తూ మరి ఈ సమయాన్ని వాక్యం మనం ధ్యానం చేసుకుంటే మీరు అందరూ సిద్ధపడాలని ప్రాప్తిపరంగా దేవుని సంఘంలో ఉండాలని మనం చేస్తా ఉన్నాను. దేవుని అడిగినప్పుడు ఏ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడో ఆ వాక్యం మీకు ఇవ్వబోతాను కనుక ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధగా గ్రహించి ఆ రీతిగా మీ జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి మీరు సిద్ధపడాలని మనం చేస్తూ సమయాన్ని మనం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ పరిశుద్ధమైన తండ్రి ఈ స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. స్తుతికి పాత్రుడా మీ స్తోత్రములు, స్తోత్రార్హుడా మీ స్తోత్రం తండ్రి. ఆయన మీ స్తోత్రములు స్తోత్రం. నేను మొదటి వాడను గడపటి వాడను పుట్టుడనైతే కానీ యుగంలో కూడా సృజుడిగా ఉన్నాను సెలవిచ్చింది దేవా మీ స్తోత్రములు. అన్నమేక పాతాలేక తాడ్చుదల చేతులు ఉన్నాయని చెప్పారు తండ్రి మీ స్తోత్రం ప్రభు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, వివేకముడు ఒక్క రీతిలో దేవుడులో మాకున్నావు తండ్రి మీ స్తోత్రం ప్రభు. తండ్రి బట్టి లాభం కానీ మరి ఏమి కాదు యేసయ్య. మమ్మల్ని బిడ్డలను కాపాడుతున్నందు మీకు వందనాలే, కృప ఆదరిస్తున్నందు మీకు వందనాలు చెల్లించుతున్నాము తండ్రి. సమయాన్ని ఎంతో బిడ్డల ప్రభు ఆయన ఈ యొక్క ప్రభు వీడియోలో తండ్రి వీక్షిస్తున్నారు అందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆదరించండి, ఆ పరిశుద్ధపరచండి, పొందమని మా కోసం తిరిగి రాయన్న యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయాన్ని మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం. మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు, మట్టి నుండి పుట్టినవాడు ఇటువాడు, మట్టి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. మరియు మన మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించబో. సరే, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మట్టి నుండి మనం పుట్టి ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనము ఈ లోకంలో దేవుడు మనలను ఆ దేవులందు ఆదాము చూసినట్టయితే ఆదాము దేవుడు అక్కడ జగటమను తీసి జగటమనుతో రూపం ఏర్పరిచి అక్కడ ఆయన జీవగాయం ఇచ్చి మనిషిగా చేస్తున్నాడు. అక్కడ అయితే దేవుడు మన మానవుడు సృజించి ఉన్నాడు. చూస్తున్నప్పుడు అయితే మనం జ్ఞాపకం చూసినట్టయితే మనం అందరం కూడా మట్టి వారం విన్నాము. దేవుడు వారికి చెప్తుంది మనం మట్టి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. మరి వారికి జ్ఞాపకం నాకు తెలియదు కానీ అసలు మనం మట్టి వారమేనండి, మనం ఎప్పటికైనా మట్టి వారమే. అయితే ఈ మట్టి స్వరూపంలో కలిగి ఉన్న మనకి మట్టి వారమైన మనకి దేవుడు ఆయన మహిమ స్వరూపం ఇవ్వడానికి ఆయన ఆ పరలోకమైన విడిచి మనుష్య కుమారుడికి లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక మన జీవితం చూసినట్టు మట్టి సంబంధం యొక్క ఆ యొక్క పోలిక మనం చూస్తే ఆదామిక పోలిక అది, లోక సంబంధం పోలిక అది ఆ రీతిగా ఉంటూ ఉంటుంది అక్కడ. అయితే ఇలాంటి పోలికలు ఉన్న మనకి దేవుడు అక్కడ మనల్ని ఆయన మహిమ సంబంధంగా చేయడానికి, ఆ రాజ్య సంబంధంగా చేయడానికి ఆయన పోలిక ఇవ్వడానికి ఇచ్చి ఉన్నాడు, రూపాలను ఇవ్వడానికి ఇచ్చి ఉన్నాడు, మహిమను ఇవ్వడానికి ఇచ్చి ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అలాగే మనం జ్ఞాపకం చూస్తున్నట్లయితే అదే అధ్యాయం 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 15:21 మనుషుని ద్వారా మనందరికి తెలుసు కదా, ఇది ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనుషుడు ఎవరైనా ఆదాము. మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలా మృతులు నుంచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలను బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఇక్కడ పోలిక ఏమన్నారండి, ఇక్కడ ఎప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమంగా క్రీస్తు మృతులు లేపడమని చెప్తున్నారు. అనేక మంది ఈ లోకంలో మృతులయ్యి అలా ఉండిపోయారు కానీ ఎవరు కూడా లేపడలేదు అక్కడ. కానీ ఇక్కడ భక్తులైతే మరి దేవుని యొక్క మహిమలో ఆ రీతిగా వారి జీవితాల్లో వారు చూస్తున్నప్పుడు ఆ రీతిగా మహిమలో కనిపిస్తుంటారు కదా మనకి అలాగా. కానీ అయితే ఎవరు కూడా ఆ రీతిగా శరీరంతో మరలా లేచిన వారు ఎవరు లేరండి. లేకపోతే రూపము మనకు మహిమ రూపానికి మార్చబడి ఇచ్చిన వారు ఎవరు లేరు. కానీ యేసే మాత్రం ఆయన లోకానికి వచ్చి ఆయన మనం చూస్తున్నప్పుడు దయచేసి ఆయన మనకి ఆయన మనల్ని కూడా ఆయన సంబంధంగా చేసుకున్నానికి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే అక్కడ ఆయన మనల్ని మహిమ సంబంధంగా చేయడానికి ఆయన ఆ రూపం మనకి ఇవ్వడానికి ఇస్తే అక్కడ ఆయన మన కోసమైన మనకి పాపశాపాన్ని కలవరిస్తులో భరించి కలవరిస్తులో ఆయన అంతా కూడా ఆ భయంకరమైన వ్యాధులండి ఆయన శ్రమలండి కూడా పొంది ఘోరయాతన పొంది ఆయన మనలో ఆ భయంకర ఆ యొక్క మట్టి రూపం తీసివేసి మనకి ఆ బొందు రూపం తీసివేసి మనకి మరొక ఆయన రూపాన్ని మనకి ఇస్తున్నాడు. కనుక
దేవుడి గొప్ప కృప మనల్ని చూపిస్తున్నాడని దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. దయచేసి అదే అధ్యాయం 15వ అధ్యాయం 1 కొరింథీ 42-44 చూద్దాం. 42వ వచనం నుంచి 44 వరకు. మృతుల పునరుద్ధానమును మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. బలహీనమైనది విత్తబడి మహిమ కలదిగా లేపబడు. చాలు చూసారా, ఇక్కడ చూసినట్టయితే ఇక పౌలు గారు ఏం చెప్తారంటే, ఇక్కడ మనము జ్ఞాపకం చూసినట్టయితే మనం విత్తాం కానీ దాని శరీరం మనం విత్తిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, దానికి శరీరాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అలాగా దాని శరీరం నుంచి దాన్ని అలాగా ఆ రీతిగా ఉండేటట్టుగా చేస్తూ ఉంటాడు. అలాగే మనం చూసినట్టయితే ఇంకా మనం చూసినప్పుడు దయచేసి మన యొక్క జీవితం మనం చూసినట్లయితే అక్కడ మరి ఒకదానికి కూడా సంబంధం ఉంటుంది. దేవుడు ఏ రీతిగా సృజించా ఆ రీతిగా సమస్త కూడా సృజించాడు, చిత్తంలో ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు అన్ని కూడా అక్కడ. అని చూసినప్పుడు మనం చూసినట్టయితే మనిషి యొక్క మాంసం వేరుగా ఉంటుంది, ఆ జంతు యొక్క మాంసం వేరుగా ఉంటుంది, చేప యొక్క మాంసం వేరుగా ఉంటుంది. ఇటుగా దేనికైనా వేరుగా ఉంటూ ఉంటాయి. వేరుగా ఉంటాయి, ఏది కూడా కలిసి ఉండదు అక్కడ, ఒకే రీతిగా ఉండదు అక్కడ. అక్కడ మనందరికీ తెలుసు కదా. అలాగే ఆకాశ స్వరూపాలు వేరు, భూ స్వరూపాలు వేరు. సరే అండి, కనుక ఆకాశ స్వరూపంలో రూపాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్యం అలాగే ఉంటాయి అవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కూడా ఒక రీతిగా ఉంటాయి. కానీ భూస్వరూపం చూసినట్టయితే అవి చూసినప్పుడు మరి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ భూమి ఉంది ప్రతి ఒక్కరు కూడా మళ్ళా మనానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మనందరికీ తెలుస్తారుగా, ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉంటారుగా. అయితే మరి దినాలు మనం చూసినట్టయితే దయచేసి దేవుడు చిత్తము అనే రీతిగా సమస్తాన్ని సిద్ధపరిచి ఉండేట్టు చేసినట్టు. కానీ మన జీవితంలో దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉండి ఆయన బట్టలు చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఆయన మనకి మరొక రూపాన్ని ఇస్తున్నాడు. చూసారా, కనుక దయచేసి అది మనం జ్ఞాపకం చూసినప్పుడు మరొకసారి చదువు 42-44. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా చూసారా, మనకు నీ శరీరం ఈ బట్టి సరే ఏమైపోద్దంటే మళ్ళా మట్టికి వెళ్ళిపోద్ది. అలాగా కానీ ఈ బట్టి రూపాన్ని దేవుడు మనం మెమరూపించాడు కనుక అది మళ్ళా లేపడతాడు, అక్షయమైనదిగా లేపడతాడు. అలాగా దేవుడి రూపంలో లేపడతాడు, మన మహిమ రూపం లేపడుతూ ఉంటుంది. అలాగా ఘనహీనమైనదిగా విత్తబడి ఈ మధ్య రూపంగా మనం గర్హీలుగా ఉంటూ ఉంటాం. మనం ఈ జీవం మనంసేపుగా మనకి కనుకుంటుంది, కానీ జీవం పోయిన తర్వాత ఏం కూడా ప్రజలు అక్కడ ఆ ఘనహీనమైనది విత్తబడింది. అలాగా ఆ తర్వాత ఏమవుతుంది పడ్డది, మహిమగలదిగా లేపడుతుంటుంది. అలాగా బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపడుతుంది. అలాగా కనుక మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతుంది ఏంటంటే మన యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు దేవుడు మనకి అడుగులు బట్టి ఆయన యొక్క ఆ సంకల్పాన్ని బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనకి ఇస్తున్నాడంటే ఆయన రూపాలు మనకి ఇస్తున్నాడు. మహిమ రూపం ఎవరిదంటే ఆయనదే. దయచేసి చూసారు, ఆ రూపాలు మనకి ఇవ్వడానికి వేస్తే ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యక్రమం అందరూ కూడా తెలుసు. కనుక దయచేసి ఆ యొక్క రూపాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఎక్కడ మన కోసం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన అధికృతిగా మనం ప్రేమించి ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన కార్యాలు మనకు బయలుపరిచి మనం ఆదరించి కాపాడి నడిపిస్తూ ఉంటున్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనము ఎందుకు ఇంతగా మనం ప్రేమిస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇంతగా మన కోసమైన ఆ శిలువలో బలైపోయాడు, ఎందుకు ఈ ప్రేమను గ్రహించి అలా సిద్ధపడబడి దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతుంది. అలాగే మనం జ్ఞాపకం చూస్తున్నట్టయితే రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు 3-5 వరకు చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3-5 వరకు అక్కడ ఏమన్నా ఎప్పుడు చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము రోమపత్రిక 6వ అధ్యాయము 3-5 వరకు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా సరే మనం బాప్తిసం తీసుకున్నామంటే ఈ బాప్తిసం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయన మనలో మనం పాలువారు అవుతున్నామంట. మన బాప్తిసం మనం ఏమవుతున్నాం, ఆయన మనలో మనం పాలువారుతున్నాం. ఆయన మరణంలో బాప్తిసం పొందుతామని ఎరిగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగ లేపడను అలాగే మనము కూడా నూతన జీవితం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చూస్తారా, దయచేసి మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనం చూస్తున్నప్పుడు దయచేసి యేసు వారు ఎలాగైతే మన కోసమే లోకానికి వచ్చి
ఆయన శిలువలో మరణించి ఆయన సమాధించబడి ఉన్నాడు. సమాధించబడి యేసు మరలా తిరిగి లేచి ఉన్నాడు. లేక మనం కూడా ఆయనతో కలిసి మృతి పొందిన వారికి ఉంటే, ఆయనతో కలిసి మృతి పొందిన వారికి అంటే మన పాప విషయంలో మృతి పొందిన వారికి ఉండాలి. మనము అలా మనం మృతి పొందిన వారికి ఉన్నప్పుడు మనము యేసులో మనం జీవిస్తాము, యేసు మహిమ సమాధిలో అవుతాము, యేసు రూపానికి మనం మార్చబడతాము. కనుక దయచేసి జ్ఞాపకం చూసినట్టయితే మరి బాప్తిస్మం మనము యేసులో మనలో పాలువారమైనామని ఈ రీతిగా మన దేవుడు ఆ పాలైన పరిస్థితిని బట్టి మన దేవుడు ఆయన మహిమ సంబంధులుగా నూతన జీవితం వారికి మనం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ తెలియజేస్తుంది. కనుక దయచేసి మనం అలాగే సిద్ధపడతాం. అలాగే మనం చూస్తున్నప్పుడు అదే అధ్యాయము 6వ అధ్యాయము రోమపత్రిక 19 నుంచి 22 వరకు చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమాలకును మీ అవయములను దాసులుగా ఎలా అప్పగించుతారో అలాగే ముందు జీవితం జ్ఞాపకం చేసుకుంటే మన శరీర రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితం అక్రమానికి అభద్రతకి అలా దాసులుగా అప్పగించుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధత కలుగుటకై మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. సరే అండి, దయచేసి మనము అపాన దాసులుగా ఉన్నప్పుడు అభద్రతకి లేకపోతే దయచేసి మన అన్యాయానికి అక్రమానికి మనకి అవయవాలు అప్పుతున్నప్పుడు దానివల్ల మనకి ఏం కలుగుతాడు? మనకి మిగిలిన ప్రతిఫలం ఏంటంటే దానికి మనమే మనకు మిగులుతాడు మరణం. దాని అంతా మరణమే. కానీ మన అవయవాలు ఎప్పుడైతే మనం ఏసేకి అప్పగించుకున్నామో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి దయచేసి కొంచెం దూరంగా మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై అప్పుడు నీతి గురించి ఆలోచన ఉన్నప్పుడు, నీతి గురించి ఏమాత్రం కూడా ఇది చేయాలి ఇది చేయకూడదని ఆలోచన ఉన్నప్పుడు సరే దాసులుగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడైతే ఏం చేయాలంటే అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలిగేను వాటి గురించి సిగ్గుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై సరే పాపం విమోచింపబడి మనం ఏం చేయాలండి? దేవుని దాసులు కూడా మనం ఏం చేయాలంటే మనము ఆయన పరిశుద్ధులు పాలువారికి కావడం పరిశుద్ధులు కావడం మనం ఏం చేయాలంటే మన అవయవాలు దేవునికి అప్పగించుకోవాలంట. దేవునికి అప్పగించుకోవాలి. దాని అర్థం ఏంటి? నిత్య జీవము. ఎప్పుడైతే మనం మన ఎవరైనా దేవునికి అప్పగించుకున్నామో ఇప్పుడు మన దేవుడు రూపానికి మార్చిపడి ఉన్నాం. మనం నిత్యవారికి వాసన ఉంటామని దేవుని ఆత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కనుక ఇంటికి చేయబడిన మనము లేకపోతే బాప్తిస్మం మనము యేసులో జీవిస్తున్న మనము ఎందుకోసమో ఈ రీతిగా మనం ప్రేమించి ఆయన బాప్తిస్మం మనల్ని నడిపించాడంటే మనము మన జీవితాలు మనము ఆయన రూపాన్ని మనం మార్చబడాలని ఆయన వల్ల మనం ఉండాలని ఆయన మనం ప్రేమించి ఈ రీతిగా మనకు అప్పగించున్నాడు. కానీ మన ఇష్టార్థం ఉండడానికి కాదు, మన జీవితాలు ఇష్టమైన రీతిగా జీవించడానికి కాదు. అలా ఉన్నట్లయితే నువ్వు చెప్తున్నా కదా పౌలు గారు చెప్తున్న వాళ్ళు ఏంటంటే అభద్రతకి అన్యాయం మనం అప్పగించుకున్నప్పుడు నా జీవితం కూడా మనం మిగులుతుంది ఏంటంటే మరణం అంటే ఇచ్చే మనం అనమాట. కనుక దయచేసి మనకు రాకుండా ఉండాలి. మనం ఏం చేయాలి? మన వేయాలి దేవునికి దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? మన ఆయన పరిశుద్ధంలో మనం సిద్ధపరిచే మన వేయాలి మన మరణాలు మన నిత్యవారి వాసనగా చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతుంది. కనుక సిద్ధపడడం దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. దయచేసి అలాగే ఇంకొక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా చేసుకోవాలని మాట చెప్పారు. 2 రాస్తున్న 2వ పత్రిక పౌలుగా రాసింది కూడా జీవించు వారికి మీదట సరే తమ కొరకు కాక మనం జీవిస్తున్నామంటే మన కోసం మనం జీవించుకుంటాట. అక్కడ మన కోసం మనం మన జీవితాన్ని అప్పగించిన వారు ఉండకూడదట. ఎలాంటి వారు ఉండాలంట? తమ నిమిత్తం వృద్ధి పొంది మన నిమిత్తం ఎవరైతే వృద్ధి పొంది చనిపోయి వాళ్ళు తిరిగి లేచారో ఆయన కోసం మనం జీవించారట. ఆయన బిడ్డగా మనం ఉండాలట, ఆయన వారసుగా మనం ఉండాలట, ఆయన సభ్యులుగా ఉండాలని దేవుని యొక్క ఆత్మ మన ఆశిస్తూ ఉందన్నమాట. ఆయన అందరి కొరకు వృద్ధి పొందనని నిశ్చయించుకొచ్చున్నాము. కావున ఇక మీదట శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. సరే ఆ పౌలు గారు ఏమంటారంటే శరీరకి ఎవరు కూడా ఎరుగము. అసలు మేము ఇచ్చేస్తారంటే ఆయనతో కలిసి మేము బాధ పెట్టుకుంటున్నాం కనుక, ఆయనతో కలిసి మనం జీవిస్తున్నాం కనుక, ఆత్మ సముద్రం ఉన్నాం కాబట్టి మేము శరీరకి ఎవరు కూడా ఎరుగమని చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ. శరీరగా ఎరిగి ఉండను ఇక మీదట ఆయన అలా ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తును పొందేడలా వాడు నూతన సృష్టి. చూసారా? ప్రభు చేసి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ మనం జ్ఞాపకం పెడితే
ఎవడే క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కూడా నూతన. సరే అండి, దయచేసి యేసులో ఉన్నవారు యేసులోరు యేసు కంటే పొందేవారు అంటే వారు నూతన సృష్టిగా మార్చబడతారట. అంటే నూతన జీవితం పొందేవారు ఉంటారట, దేవుని మహిమ సముద్రంగా ఉంటారట వారు, దేవుని ఆత్మ సముద్రంగా ఉంటారట వారు, దేవుని యొక్క రాజ్యానికి వాసుగా ఉంటారని కూడా దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతున్నారు అన్నమాట. కనుక మన జీవితంలో ఆయన అది ఇన్వెస్ట్ చేస్తామని చెప్పుకొని ఆ దినాల్లో యేసు దగ్గరికి ఎవరు వెళ్ళారంటే దయచేసి డోకాలు బాగు చేసేవాడు వెళ్ళారు, దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు వెళ్ళారు, అద్భుతాలు చేసేవాళ్ళు వెళ్ళారు. వాళ్ళంటారు ప్రభువానికి నామం దెయ్యాలు వెళ్ళగొట్టేస్తామంటే వాళ్ళు అంటాడు, నేను రోగాలు పోయిస్తా ఉంటాడు, అద్భుతాలు చేసేవాడు అద్భుతాలు చేశానంటాడు, ప్రవచనం చెప్పాడు, నేను ప్రవక్త కదా ప్రవచనం చెప్పారంటాడు, యేసు వాళ్ళు అంటాడు. అక్కడ వచ్చి వాళ్ళ దగ్గర ఎవరాత్రి దూరకపోవడం అన్నాడు. ఎంత భయంకరమాట చూసారా? అంత భక్తులు ఉన్నవాడు అంత ఆ రీతిగా ఎన్నో తాంత్రికలు మేము భూమిని జీవించాము, ఎన్నో ఉపకారం చేసేవాడుకున్న వాళ్ళు చూసినట్టు వాళ్ళు ఎవరు అక్కడ అక్రమాలు చేసేవాడు అన్నారు. అంటే ఆ జీవితాన్ని వాళ్ళు మార్చుకోకుండా వాళ్ళు అక్కడ వాళ్ళ జీవితంలో అక్రమాన్ని సంబంధించుకుంటా ఉండి అక్రమ జీవితం కలిగి ఉంటా ఉండి వాళ్ళు ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉండి ఎవరు విష్ణుగా లేకుండా వాళ్ళు పైపై ఆచారాన్ని జీవిస్తారు. కనుక ఎవడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ మీరు ఎవరైనా దూరగప్పుడు అంటున్నాడు. అక్కడ ఎంత భయంకరమైన చూసారా, ఎంత వేదనకరంగా చూస్తారా? దయచేసి జ్ఞాపకం చూస్తారు. ఇక మన జీవితంలో మనం గ్రహించవలసింది ఏంటంటే మనం ఎలాంటి వారికి ఉన్నాం, మనం ఎందుకు మనం ప్రేమించాడు చేస్తే, ఎందుకు మనం ఎన్ని చేసుకున్నాడు, మన జీవితంలో మన ఎడలా ఆయనకున్న ఆలోచన ఏంటి, తనం పెట్టి గ్రహించి సిద్ధపడాలి దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. కనుక ఒకసారి ఆ రాజ్యాన్ని మనం జ్ఞాపకం చూసినట్టయితే పట్టణంలో 26 వచ్చిన ప్రకటన 21-26 ప్రకటన 21-26 చూద్దాం. జనములు తమ మహిమను సరే అండి, ఆ రాజ్యంలోకి ఏం తీసుకెళ్తారంటే జనాలు అక్కడ మహిమ తీసుకెళ్తారట, ఘనత తీసుకెళ్తారు, గొర్రెలకించబడి ఘనత తీసుకెళ్తారట. అక్కడ దేవుడి రాజ్యానికి తీసుకెళ్తారట, మహిమను ఘనత తీసుకెళ్తారట. అక్కడ వాళ్ళు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు రాయబడిన వారే దాన్ని ప్రవేశించారు. కానీ విశుద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధాలు జరిగించేవారు కానీ దాన్ని ఎంతమంది కూడా ఉంటాడు. సరే ఎవరు వెళ్ళకపోతున్నారంటే ఎంత భయంకరమో చూడండి. అక్కడ ఆ జీవితాల్లో వారు ఏం చేసినా సరే, ఎన్ని నీతి కార్యాలు చేయనివ్వండి, మంచిగా జీవించడం అక్కడ దయచేసే వారిలో ఏ విధంగా అభద్రత ఉందా లేకపోతే అబద్ధాలు ఇలాంటివన్నీ ఏమన్నా సరే వారు దేవుడి రాజ్యానికి వెళ్ళలేదు. వారి పేరు జీవగ్రంథంలో ఉన్నామన్నమాట. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య గొర్రెపిల్ల. ఆయనే గొర్రెపిల్లగా వచ్చే మన కోసమైన మన పాప శాప ఆయన కలవసులో వధించబెట్టి మనల్ని ఆయన రక్షించాడు, విమోచించాడు, మనల్ని నూతనమైన వారికి చేశాడు, మహిమ సముద్రం చేశాడు. కాబట్టి మన జీవితంలో ఆ మహిమ సముద్రంగా ఉండడానికి మనం మన జీవితంలో ఎప్పుడు మనం దేవుడిని వెళ్ళినా సరే ఆ రీతిగా దేవుడు మనం చూసి ఆయన మహిమలో మనం చేర్చుకోవడానికి మనం సిద్ధపడాలని దేవుని ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. సిద్ధపడడానికి దేవుడు ఆత్మ సహాయం తెచ్చింది కాక. ఆమేన్. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా యొక్క తల్లి ఉదయకాల సమయంలో మీ యొక్క నామమును స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్పవాడ మీకు వందనాలు, కనికరగల దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మహోగరుడ మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ విధంగా రీతిగా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇంతవరకు మీ యొక్క నాయన పునరుద్ధానం కోసం మీరు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి. నాయన మట్టి వారు మాకు తండ్రి మహిమ రూపంలో ఇచ్చి ప్రభువ మీ యొక్క నిశ్చయమైన రాజ్యములకు వారసులుగా చేయడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారు ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఈ యొక్క దినాన్ని ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ తండ్రి. వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువ, మీరు ఆశీర్వదించండి ప్రభువ. నీకు వందనాలు తండ్రి. వారి కుటుంబాల్లో మీరు మేలు చేయండి, మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. ప్రపంచం అంతా కూడా ఎంతో భయముతో ప్రభువ తండ్రి, మరణ భయముతో ప్రభువ తండ్రి ఎందరో ఉంటుండగా ప్రభువ ఇదిగో కరోనా వైరస్ నుంచి ప్రభువ మీరు విడిపించండి ప్రభువ. నీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క శక్తి కలిగిన నామములో ప్రభువ మీరు విడుదల కలిగి చేయండి ప్రభువ. మీకు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క మరణ దూతను ప్రభువ తండ్రి
మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిచ్చే ప్రభు మీరు కాల్చివేసి ప్రభు అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు మీరు దూరపరిచి ప్రభు తండ్రి ఆ వైరస్ ని చుడిపించి ప్రభు మేమందరము కలిసి నీ మందిరంలో చేరినైనా మిమ్మల్ని ఆరాధించగలుగుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా మీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నారు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. దేవా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆస్వాదించి ప్రభు అత్యధికమైన మేళ్లతో నింపండి ప్రభు. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరు ఏ స్థితిలో తండ్రి నాయన ప్రభు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ప్రభు ఎవరు ఉన్నప్పటికీ తండ్రి ఆర్థికంగా వారిని బలపరచండి ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. లేమన్నది వారికి కలుగకుండా మీ కృపలో తండ్రి వారిని మీరు పోషించండి ప్రభు. అయా మీరు ఆదరించండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి బలహీనైన వారిని బలపరచండి అయా. నీ కొందనాలు స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నీ కొందనాలు ఆ యొక్క వైరస్ ద్వారా ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే స్వస్థపరిచి ప్రభు విడుదల మీ యొక్క నామములో మీరు కలుగు చేసి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చెమకుడ మీ అందరితో ఉండి బిడ్డలతో ఉండి దీవించి ఆదరించి ఆయన ఆత్మను సిద్ధపరిచి ఆరోగ్యం ఇచ్చి బలం శక్తినిచ్చి ఆ నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.